చేయాల్సింది. మామూలుగా క్యాన్వాస్ పేపర్ మీద మీరు చేస్తారు, అలాంటిది జూట్ బ్యాగుల మీద ఎందుకు వేసుకున్నారు? అంటే మేడం ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సార్ చెప్పినట్టు అంతరించిపోతున్నాయి. అది అప్పట్లో చేసేవారు, కానీ ఇప్పుడు ఆ గోడ దగ్గర కూడా కొన్ని ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఇంకా మీరు చేసుకునేది మీ ట్రెడిషనల్ కల్చర్. అంటే అదే మీ యొక్క ట్రెడిషన్ని క్యాన్వాస్ మీద వేసిన తర్వాత అది ఫ్రేమ్ చేస్తే బయట వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అంటే సవర చిత్రకళ అలా రికగ్నైజ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటాయి పెయింటింగ్ అని చెప్పేసి కొంటారు. ఇంకా స్కూల్ వాల్స్ మీద అంతా కూడా మీరు వేస్తూ ఉంటారు. అంటే మన చిత్రకళ అక్కడ కూడా చూపిస్తారు. అలానే కాకుండా బ్యాగ్స్ మీద, ఫోల్డర్స్ మీద, డ్రెస్సుల మీద వేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది. అంటే డిఫరెంట్గా చూపించే విధానం మీరు మార్చుకున్నారు. డిజైన్ వర్క్షాప్లో మీరు నేర్చుకున్నది ఏంటి? ప్రెజెంటేషన్. మన పెయింటింగ్ని ఎలా ప్రజెంట్ చేస్తే బయట మార్కెట్లో దానికి ఎలా డిమాండ్ వస్తుంది, ఇంకా మనకు ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి, మనకు ఉపాధి ఎలాగ దొరుకుతుంది అని చెప్పేసి డిజైన్ వర్క్షాప్లో మీరు నేర్చుకున్నారు. ఈరోజు జరగబోతున్న ప్రోగ్రామ్ ఏంటి? ఇందాక మాస్టర్ గారు చెప్తారు. ఏం చెప్పారు? ఈడిపి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మీకే ఎందుకు పెడుతున్నాం? 6 రోజులు క్లాస్ ఉంటుంది. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాము? మేము మోటివేట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మీరు కొంత క్రాఫ్ట్ నేర్చుకున్నారు. క్రాఫ్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి? మీకు బిజినెస్ నాలెడ్జ్ ఉందా? మార్కెటింగ్ ఎలా చేయాలి నాలెడ్జ్ ఉందా? క్రాఫ్ట్ నాలెడ్జ్ మాత్రం ఉంది, అవునా? సరే, నేను క్రాఫ్ట్ చేయాలన్నా కానీ నేను పెట్టుబడి పెట్టుకోవడానికి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర లేవు. ఎలా వస్తుంది? బ్యాంక్లో లోన్ ఎలా తీసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు? ఇంకా కొత్త డిజైన్స్ ఎలా వేసుకోవచ్చు? ఇలా చెప్పడానికి 6 రోజులు మీకు ఈ క్లాస్ చేస్తున్నాం. ఇలాంటి క్లాసులు తీసుకోవాలంటే డబ్బులు కట్టి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఒకవేళ నాకు కనుక బిజినెస్ కావాలి, బిజినెస్ చేయాలి, ఏదో టైలరింగ్ బిజినెస్ కానీ ఏదో ఒకటి బిజినెస్, ఒక కుట్టు పెట్టుకోవాలంటే దానికి చాలా ఉంటాయో ప్రొసీజర్స్. అది నేర్చుకోవాలి అని అంటే క్లాస్కి వెళ్ళాలి, డబ్బులు ఇచ్చి నేను చేసుకోవాలి. కానీ ఇక్కడ మేమేం చేస్తున్నాం? మిమ్మల్ని రప్పించి మీకే మేము ట్రాన్స్పోర్ట్ అలయన్స్ ఇవన్నీ ఇచ్చి మేము మీకు క్లాసులు పెడుతున్నాం. క్లాసులు కూడా ఎవరు తీసుకుంటారు? రిసోర్స్ పర్సన్స్ అంటారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో డిఫరెంట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. బ్యాంకింగ్ మీకు లోన్